గత 4 రోజులుగా ఎవరైతే మన కేజీబీవి ప్రిన్సిపాల్గా పొందూరు ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి సౌమ్య గారు ఈరోజు ఉదయం సూసైడ్ కమిట్ చేశారనే వార్త విని మన శ్రీకాకుళం హాస్పిటల్లో రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే అక్కడికి వచ్చి ఆవిడని ఒకసారి చూసి వెళ్ళడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతోంది, నాకు ఎంతో మానసిక వేదన కలిగిందండి, అందుకే నేను ఈ సూసైడ్ కమిట్ చేయాల్సి వచ్చింది. ఎంతో ఇబ్బంది పెట్టారు నాకు కోన రవికుమార్ గారు, నన్ను మానసికంగా శారీరకంగా విపరీతమైన ఇబ్బంది పెట్టారండి. దాన్ని తట్టుకోలేక ఈ మధ్యనే మా ఫాదర్ చనిపోయారు, ఈవెన్ నేను ఒంటరిగా ఉంటున్నాను, నన్ను ఈ రకంగా సఫర్ చేస్తున్నారు తను అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఎప్పటి నుండి మనం చూస్తుందే ఈ ప్రభుత్వం అనేది దళిత వ్యతిరేక ప్రభుత్వం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అన్నారు, ఎవరైనా దళితుల ఇంట్లో పుట్టాలని కోరుకుంటారా అని చెప్పేసి. అటువంటి దళిత వ్యతిరేక కుటుంబం, దళిత వ్యతిరేక ప్రభుత్వంలో ఉన్నందుకు ఇలాంటివి ఎన్నో చర్యలు మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రం అనేది చూడడం జరుగుతుంది. లేకపోతే ఒక ఎమ్మెల్యే ఒక దళిత మహిళ మీద ఇటువంటి దురాకర్మాలు చేస్తుంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఏమనకపోవడం ఏంటండి? ఆయనకి నేను సూటుగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను కోన రవికుమార్ గారికి. రాత్రి 10 ఆవిడికి వీడియో కాల్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందండి? ఎందుకోసం చేస్తుంది చెప్పమనండి. ఈవిడ ఏజ్ 33 సంవత్సరాలు, ఆయన ఏజ్ 57-58 సంవత్సరాలు. ఒక కూతురు వయసున్న అమ్మాయితో రాత్రి 11 వీడియో కాల్ చేయాల్సినంత అవసరం ఏమొస్తుంది? రాత్రి 10:30-11 వరకు వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి, వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉంచి ఆవిడని వేధించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చర్యలు తీసుకోరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? కలెక్టర్ గారు ఎందుకు స్పందించట్లేదు? 5 రోజులుగా ఆవిడ అనేక ఇబ్బందులు పడుతూ ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ మొరపెట్టుకుంటున్నా ఎందుకోసం ప్రభుత్వం స్పందించట్లేదు? అంటే ప్రభుత్వం ఎంత మొద్దు నిద్ర పట్టి ఉంది, అధికారులను ఎంత అణచి తొక్కు పెట్టేసి ప్రభుత్వం ఉంచుతుందనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. దీన్ని ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, మహిళల పట్ల ఎవరైతే అరాచకాలు సృష్టిస్తారో వాళ్ళ మీద వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది. ఈవిడ చెప్తున్నవన్నీ అవసరమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. ఆవిడ ఒక లేడీ, దళిత మహిళ, ఒక ఎంఎస్సీ బీఈడి చేసినటువంటి ఎడ్యుకేటెడ్ ఆవిడ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు, అది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద, ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. దీనిలో నిజానిజాలు తేల్చండి, తేల్చేసి తగు చర్యలు అప్పుడు తీసుకోండి. అంతేగాని ఆవిడ ఎన్ని చేసినా ఆవిడ లాస్ట్కి ఈరోజు చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన 4 రోజులు బట్టి ఆవిడ సఫర్ అవుతుంది. ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ఒకవేళ చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు ఆసరాగా నిలుస్తారు? దీనికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వమే దళిత వ్యతిరేక ప్రభుత్వం, అందులో ఎటువంటి డౌటు లేదు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ అన్నారు కదండి క్లియర్గా, ఎవరు దళితుల కుటుంబంలో పుట్టాలనుకుంటారని చెప్పేసి. అందుకు మేము వైసీపీ పార్టీ మొత్తం ఈవిడికి అండగా ఉంటుంది. ఇంకా దీన్ని ఆవిడ కోలుకున్న వెంటనే దీన్ని ఖచ్చితంగా స్టీరప్ చేస్తాం. మేము ఆవిడకి న్యాయం జరిగే విధంగా మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టాం, ఆయన కూడా చాలా సానుకూలంగా అన్నారు ఈ విషయమై. ఆవిడకి న్యాయం జరిగేంత వరకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని కూడా చెప్పమని చెప్పారు. అందుకు ఈవిడికి వచ్చి ఆ భరోసా ఇచ్చి ఈరోజు మేము బయట